Dream Media presents Tollywood Deepati, the three best family scenes. ఏమండి రంగారావు గారు, అమ్మాయిని ఎంతసేపు దాచుకుంటారు? కాస్త చూపిస్తారా? సరేనా మహాలక్ష్మి? పెళ్లి కొడుకు హియా నేనే ఏ చేసుకుంటావా? చుట్టూకు రంగేసుకునే వాళ్ళని నేను చేసుకోను. బాబు, నువ్వే కదా పెళ్లి కొడుకు. చిన్నప్పుడు మీ తోటలో మామిడికాయలు కోసానని చెట్టు కట్టేసి ఏడిపించావు కదా. రా చెప్తాను పని. ఇదిగో రౌడీ రాణి, నువ్వు మా ఇంటికి వచ్చావు అనుకో, మా సరదాగా ఉంటది. వస్తావా? నా సంగతి తర్వాత మీ అబ్బాయి అయిపోయాడు. ఫినిష్. ఏమనుకోకు బాబు, ఇది మా తమ్ముడు కూతురు, కొంచెం అల్లరి ఎక్కువ. మరదడు కొంచెం ఇలా కారం కారంగా ఉంటేనే బాగుంటుందండి. ఏరా అక్కరా, కొంచెం తప్పుకోండమ్మా. అల్లుడు, అమ్మాయిని ఏమన్నా అడగాలనుకుంటే అడగరా. వద్దులే మా ఆ పేరు అడగరా, గొంతిందారి. పర్లేదు, అడుగు బాబు. నా సుఖతావేట్రా, మొగాళ్ళ అడుగు. పేరు చెప్పు. Mahalakshmi. మాయ గారు, తనేదో ఇబ్బంది పడుతున్నట్టుంది, లోపల తీసుకెళ్ళండి. అబ్బో నసగొయ్య, కాబోయే పెళ్ళని తిట్టవుతాని పేరు ఎంత కంగారు పడతాడు. బంగారు, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఇల్లమ్మా. ఎరా అల్లుడు, పిల్ల నచ్చిందా? ఆగండి, ఊరికే భయపెట్టేయండి అబ్బాయిని. నేను అడుగుతాను, ఉండండి. ఏరా బంగారు, పిల్ల నచ్చిందా? సిగ్గుపడతావేట్రా, నచ్చిందని చెప్పొచ్చు కదా. రంగారావు గారు, ఇక కట్న కానుకలు ఎవరు మాట్లాడుకుంటే బాగుండదేమో. కట్నం ఏంటి మాయా? అలాంటి ఏం వద్దు, నాన్నగారు ముందు చెప్పారు కదా. మాకు కట్నాలు అవి వద్దు మాయ గారు. వద్దనడం నీ సంస్కారం బాబు. అడిగేవాడు ఆశలకు పోవటం వల్ల ఈ కట్నం దురాచారం అయింది. కానీ తండ్రి ఆస్తి కొడుకుతో పాటు కూతురు కూడా చెందాలి కదా. దీన్నే పెళ్ళప్పుడు స్త్రీధనంగా ఇస్తాం. నాకు మాత్రం ఎవరున్నారు? నాకు నా తమ్ముడికి 2 కూతుళ్ళు, వీడు. ఉన్నదేదో ముగ్గురికి సమానంగానే ఇస్తాం. రంగారావు గారు మశాక ఆరిస్తే మాత్రం మనం పుచ్చుకుంటాం. ఊరుకోవే. రంగారావు గారు పెద్ద మనిషి చెప్తానంటే మనం తీసుకోవాలి, బాగుంటుందండి. నాకు ఇంకోటి come on take it. సూపర్. నా జన్మలో ఇలాంటి సున్నుండలు తెలియదు. నీళ్ళు ఇవ్వు. వావ్, సున్నుండలు. సున్నుండలు అంటే నాకు చాలా ఇష్టం తెలుసు కదరా. నాకు కూడా తింటారా? నీ కావాలా? అయితే నువ్వు కూడా తీసుకో. థ్యాంక్స్. ఎక్సలెంట్. ఇవచ్చు మా గ్రాండ్ లచ్చి డార్లింగ్ చేసినట్టు ఉన్నారా? స్వగ్రహ ఫుడ్స్ నుంచి తెప్పించారా? కాదు కాదు, మీ గృహ ఫుడ్స్ నుంచి తెప్పించాం. మీ గృహ ఫుడ్సా? మా గృహ కాదు, మీ గృహ ఫుడ్స్. ఓహో, అవును. ఇంత సడన్ గా స్వీట్స్ తెప్పించడానికి ఇవాళ ఏమైనా అకేషన్ ఉందా? అది ఎవరో భద్రా వాళ్ళు చుట్టమట. పాప ఇవాళ ఆయన పోయిన రోజు. ఆయన పేరు కిట్టప్ప. కిట్టప్పనా? ఒట్టి కిట్టప్ప కాదు, రాజారాం కిట్టప్ప. అమర్ రహే రాజారాం కిట్టప్ప. ఈ పేరు ఎక్కడో సింక్ అవుతున్నట్టుంది. మరుగు పందెంలో ఫస్ట్ రాజారాం కిట్టప్ప, బహుమతిగా స్టీల్ క్యారియర్. సేమ్ క్యారియర్, నో డౌట్. ఇవి మా గృహ ఫుడ్సే. వాడికి ఆ నీళ్ళు ఇవ్వరా. తిన్న చాలి కాపండి. ఇంత బాగుంటే ఎలా ఆపమంటావే? నానా ఏరా ఏం చేస్తున్నా? తాగుతున్నా.
తాగుతున్నా అన్నా తాగితే తాగాడు కానీ చీప్ లిక్కర్ తాగద్దని చెప్పన్నా. పోస్తా? ఏయ్ నాకు కూడా కొంచెం ఇవ్వరా. ఇదిగో ఎవరు అది? ఎవరు దా గొంతు? లేడీస్. ఆడోళ్ళ ఎంతమంది ఉన్నారు ఏందాడా? ఎంతమంది ఉంటేందన్నా కండోమ్ కండోమ్ వాడమనండి సేఫ్టీగా. ఎరా ఎంతమంది అంటే ఒక ఆంటీ ఇద్దరు అమ్మాయిలు. ఏ ఆంటీయా? ఒరేయ్ నువ్వే అంతా, నీ వయసు ఎంత? ఈ వయసులో నీకు ఆంటీలు కావాల్సి వచ్చారట్రా? ఆ? ఒరేయ్ పెళ్ళేదాకా మీ అమ్మ మొహం తప్పితే ఇంకో ఆడదాని మొహం చూడలేదు తెలుసా? ఊరకొక్క ఊరకొక్క. నేను ఆడకు వచ్చినప్పుడు నువ్వు లేవు కాబట్టి సరిపోయింది, కానీ నువ్వు ఉంటే నీ సకలు ఎన్ని చూడాల్సి వచ్చేది నేను. ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావా? మరి ఏంద్రా మాట్లాడు? రేయ్ నిన్నే. అర్థమైంది. నేను మళ్ళీ చేస్తాను పెట్టి. ఒరే ఒరే నేను చెప్పి పెట్టేశాడు. ఫోన్లే అన్న పనిలో ఉన్నాడుగా. చాలా థ్యాంక్స్ భద్రా. ఇంత టేస్ట్ ఉన్న సున్నుండలు నేను మా అంతర్వేదిలో కూడా ఎప్పుడు తినలేదు. ఈ క్రెడిట్ నాది కాదు అంతర్వేది, ఆ రాజారావు కిట్టప్పది. ఓ. సో వన్స్ అగైన్ అమర్ రహే రాజారావు కిట్టప్ప. ఎలా ఉంది నా దెబ్బ కిట్టప్ప? నువ్వు ఒక్క ఐడియా వేస్తే నేను 100 ఐడియాలు వేస్తాను. నువ్వు నీచ్ లా ఆలోచిస్తే నేను కమీన్ లా ఆలోచిస్తాను. దట్ ఈస్ భద్ర మైండ్. ఇదేంటి నువ్వు తీసుకొచ్చావు? రంగమ్మ బయటికి వెళ్ళింది. మీ అక్క ఫోటోలు తీసి పారేసి తను రాసిన ఉత్తరాన్ని మాత్రం తీయలేదేమిటా అని చూస్తున్నావా? తీయలేను. ఎందుకంటే నేను ముందుగా ప్రేమించింది ఆ ఉత్తరాన్నే. తర్వాత ఈ ఉత్తరం రాసిన మీ అక్కని తెలిసి తన్నే ప్రేమించాను. మీ అక్క ఫోటోలు తీసేసిన మరుక్షణమే ఆమె రూపాన్ని నేను మర్చిపోగలిగాను. ఈ ఉత్తరాన్ని తీసి పారేసిన మనసులో ముద్రపడిన ఆ అక్షరాల్ని నేను చెరపలేను. అందుకే దాన్ని తీయలేకపోయాను. అది కాదు, ఈ ఉత్తరం అది అక్కడ ఉండటం నీకు ఇష్టం లేకపోతే నీ చేత్తో నువ్వే తీసిపారే. అది కదండి, ఈ ఉత్తరం నేను ఏమండి? అరే మీరా? రండి రండి. ఇదేనా రావటం? అవును బాబు. ఓహా చూడెవరొచ్చారు? బాగున్నావమ్మా? ఏంటి ముసలమ్మ చిక్కినట్టున్నావు? శుభవార్త ఏమైనా చెప్తావా? ఇప్పుడు అప్పుడే మాకు పిల్లలు ఎందుకండి, కాస్త లైఫ్ ని ఎంజాయ్ చేయనివ్వండి. బాబు మీరేదో బయటకు వెళ్తున్నట్టున్నారు, పని ఉంటే వెళ్ళండి. అదే ఏం లేదండి, ఊహా నేను సినిమాకి వెళ్దాం అనుకున్నాం. రేపు వెళ్తాంలేండి. రండి. ఊహా భోజనానికి ఏర్పొచ్చి. నువ్వు కూడా కూర్చోరా. నేను తర్వాత తింటాను తాతయ్య. టైం అయిందిగా, తర్వాత ఎప్పుడు తింటావు? కూర్చో. చాలండి. నువ్వేమో చాలు చాలు అంటావు, మీ వాళ్ళేమో నువ్వు చిక్కిపోతున్నావు అంటున్నారు. అక్కడికి నేనేదో నీకు తిండి పెట్టినట్టు. తిను. బాగానే ఉంది. సరే గాని బాబు, ఈ మధ్య కొత్తగా సీరియల్స్ ఏమన్నా రాస్తున్నావా? రాయడానికి ఖాళీ ఎక్కడ ఉందండి? అదేమిటి? మీ అమ్మాయి నన్ను విడిచిపెడితేగా. చల్లారిపోతుంది, తిను. తినమ్మా. అదేమిటి ఎడం చేత తింటున్నావు? అదే ఏం లేదమ్మా, ఊరికే. అదేంటి ఊహా, కుడి చేత్తో తిను. మీరెడం చేత్తో తింటే అది కుడి చేత్తో తింటుంది. చూసారా, బలవంత పెళ్లి కాపురం ఎలా ఉంటుందో ఏమిటోనని అందరం భయపడ్డాం. అవును మావయ్య, ఇప్పుడు వాళ్ళ అన్యోన్యత చూస్తుంటే మనం వాళ్ళకి న్యాయమే చేసామనిపిస్తోంది. ఒక్కబడి తీసుకోండి. ఇక మేము బయలుదేరతాం బాబు. అదేంటి ఇప్పుడేగా వచ్చారు, 2 రోజులు ఉండొచ్చుగా. లేదులే బాబు, ఫ్యాక్టరీ పనులు అయ్యి ఉన్నాయి. పోనీ తాతయ్యని అమ్మని ఉంచండి నాన్న. సర్లే, మీ ఆనందానికి అడ్డమని పిల్లల్నే వద్దనుకుంటే ముసలాళ్ళ మేమెందుకు పుడకల్లాగా. వస్తాం బాబు. ఇదిగో ముసలమ్మ, మీ ఆయన చేతిలో పడి మమ్మల్ని మర్చిపోకు. అప్పుడప్పుడు కాస్త ఫోన్ అన్నా చేస్తుండే. వెళ్ళొస్తామమ్మా. This was today's Teen Patti. For more such countdowns, keep watching iDream Media.